హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాం కదా. ఇది హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి గుడి. ముందు మనం పెద్దమ్మ తల్లి గుడి లోపలికి ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ధ్వజస్తంభంకి మొక్కుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్తాం కదా. గుడి లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మన మొక్కులన్నీ తీర్చేసుకుంటాం కదా. తీర్చుకున్న తర్వాత బయటికి రాగానే మనకి ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం దగ్గర మనకి కింద శ్రీచక్రం ఉంటుంది. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే ఇది తరచూ అందరూ చేస్తూ ఉంటారు. శ్రీచక్రం పైన మనము మనసులోని అది జెన్యూన్ కోరిక అయితే తలుచుకొని కాయిన్ కానీ మనం నిలబెట్టినట్లయితే అది నిల్చుంటే మన మనసులో కోరిక తీరుతుందని ఇక్కడ చాలా విశ్వాసము, చాలా నమ్ముతారు కూడా. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న విష్ణుమూర్తి అయితే చాలా ప్రత్యేకత ఉంది. ఇది నేను కార్తీక మాసంలో తీసిన వీడియో. ఇది 21 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో తీసిన విష్ణుమూర్తి. ఇది కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సహిత శివాలయంలోనైతే మనకి విష్ణుమూర్తి దర్శనమిస్తారు. ఇది చాలా చాలా ఓల్డ్ అండ్ రేర్ వీడియో. ఇది చూసేటప్పుడైతే మనకి విష్ణుమూర్తిని మనం 2 కళ్ళుతో చూసేటప్పటికైతే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. చాలా అత్యంత మహిమాన్వితమైన కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సహిత దేవాలయంలోని ఈ విష్ణుమూర్తి మనకి మంచి పవర్ఫుల్గా కూడా ఏదైనా కోరికలు కోరుకునేటప్పుడు కూడా కొద్దిగా త్వరగా అయితే అయ్యాయి. ఇలాంటి ఓల్డ్ శివాలయాలు దొరకడం అనేది చాలా కష్టం. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.